మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ప్రెస్ వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళ వెనుక వెళ్తూ కేదార్ని ఎందుకు అరెస్ట్ చేశారు, కేదార్ ఈ మర్డర్ చేశారని అడుగుతూ ఉంటారు. ఇక ఇన్స్పెక్టర్ అయితే కేదార్ని చూస్తూ నువ్వు స్టేషన్కి పద, నీతో చాలా పని ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక జేడీ కేదార్ దగ్గరికి వస్తుంది. కేదార్ నేను వస్తాను అని చెప్తూ ఉంటే భయపడిన జేడీ న్యాయం నిలబడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది, నీ మీద నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న కౌశిక్కి బాగా కావలసిన వ్యక్తి, తమ్ముడు లాంటి వ్యక్తి అయిన కేదార్ ఈ మర్డర్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఇతను చాలా రోజుల నుంచి వజ్రపాటి వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్టుగా మనకు సమాచారం అందింది. హీరోయిన్ మర్డర్ చేసినటువంటి కేదార్ అనబడే ఈ స్కూల్ టీచర్ వజ్రపాటి సుధాకర్కి చాలా దగ్గర అని చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రాజు అని ఇక టీవీలో న్యూస్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఈ న్యూస్ చూస్తూ వైజయంతి, నిషి, యువరాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటే ఇక నిషిక కూడా చాలా సంతోషపడుతూ ఉంటే కౌశికి, సుధాకర్ అయితే చాలా ఆందోళన పడుతూ బాధపడుతూ చూస్తూ ఉంటారు. అసలు స్కూల్ టీచర్ అయిన కేదార్కి హీరోయిన్తో సంబంధం ఏంటి అని అసలు సస్పెక్ట్గా పరిగణలోకి తీసుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది అని అంటూ ఉంటే ఇక యువరాజ్ అయితే పైశాచిక ఆనందం పొందుతూ క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉంటాడు. వావ్, మనందరి గురించి హెడ్లైన్స్ చెప్తే మనం ఈరోజు వాళ్ళ హెడ్లైన్స్కి ఎక్కేసాం, చూడక్క చూడు, నీ బంగారు తమ్ముడు, తప్పు చెయ్యని తమ్ముడు, నువ్వెంతగానో నమ్మిన తమ్ముడు ఎవరినో చంపి జైలుకి వెళ్తూ మన పరువుని తీసుకెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటాడు. ఇక సుధాకర్ అయితే యువరాజ్ అని అంటూ ఉంటే ప్లీజ్ మీరు మాట్లాడకండి, మీ వల్లే ఇంతవరకు వచ్చింది అని చెప్తూ ఉంటాడు. వాడి పేరుతో పాటు మీ పేరు కలిపి చెప్తున్నారు అని యువరాజ్ అయితే కోపంగా చెప్తూ ఉంటాడు. ఈ హెడ్లైన్స్ని ఏ డిబేట్లను పెట్టి మీకు వాడికి సంబంధం ఏంటని డిస్కషన్ పెడితే ఏం చెప్తారు చెప్పండి నాన్న అని అంటూ ఉంటాడు. యువరాజ్ అంటే నాన్న, మీరు 4 గోడల మధ్య చెప్పినంత సులువు అనుకుంటున్నారా నలుగురు మధ్యలోకి వెళ్ళి చెప్పడం అని అంటూ ఉంటాడు. నువ్వు నేను ఎంత మాట్లాడినా వీళ్ళ చెవులకి ఎక్కదు యువరాజ్ అని నిషి చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఆ కేదార్ జగరాత్రియే మంచోళ్ళు అని అంటూ ఉంటే ఇక కౌశికి అయితే ఒక్క నిమిషం ఆవేశపడకుండా ఆలోచించండి, కేదార్ని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఒక్కరిని చంపేంత కోపం కానీ క్రూరత్వం కానీ కేదార్లో లేదు అని నిషికకి చెప్తూ ఉంటుంది కౌశికి. అవునమ్మా అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. అయినా హీరోయిన్ చంపాల్సిన అవసరం కేదార్కి ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటే పెదనాన్న అంత క్లియర్గా చెప్తున్నారు కదా కేదార్కి ఆ హీరోయిన్కి సంబంధం ఉందని అని ఇక కాచి అంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చినట్లున్నాయి, చంపేశాడు అని అంటూ ఉంటుంది. ఇంకా ఎందుకని అడుగుతున్నారేంటి అంటూ ఉంటే ఇక కౌశికి అలా చెప్తున్న ఎవరికి ఇక కేదార్ గురించి తెలియదు, అందుకే అలా మాట్లాడుతున్నారు, అన్నీ తెలిసిన మనం ఇలా మాట్లాడడం మూర్ఖత్వం అని అంటూ ఉంటుంది. నిజమెంత నిక్కచ్చిగా కనిపిస్తున్నా ఇంకా నేను నమ్మను, సాక్ష్యాలు సరిపోవంటే ఏమానాలో తెలియట్లేదు వదిన అని బూచి అంటూ ఉంటాడు. అన్నయ్య, మనం మాటలు వీళ్ళ చెవులకి ఎక్కువలే వినపడడానికి అని నిషిక అంటూ ఉంటుంది. సరే వదిన, కేదార్ ఆ హీరోయిన్ని చంపలేదని అనుకుందాం, మరి ఆ టైంలో కేదార్ అక్కడేం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది నిషిక. అసలు ఆ హీరోయిన్ ఇంట్లో కేదార్కి ఏం పని అని అడుగుతూ ఉంటే ఇక కౌశికి, సుధాకర్ మౌనంగా ఉండిపోతారు. అయినా మౌనంగా ఉంటావేంటక్క, నిషిక అడిగిన దానికి సమాధానం చెప్పు అని యువరాజు అంటూ ఉంటాడు. ఆ హంతకుణ్ణి ఎప్పుడూ ఒకసారి మనందరినీ రోడ్డు మీద నిలబడతాడని చెప్తూనే ఉన్నాను, మీరు విన్నారా అని అంటూ ఉంటాడు. మళ్ళీ నన్నే అన్నారు, తప్పు పట్టారు, నాదే తప్పన్నారు, మనం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది యువరాజ్, ఏదో ఒకరోజు మనలో ఒకరిని కూడా చంపుతారు అని అంటూ ఉంటుంది నిషిక. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళేంటో, వాళ్ళ దుర్బుద్ధి ఏంటో అని అంటూ ఉంటే ఇక సుధాకర్ అయితే తప్పు నిషి, వాళ్ళిద్దరూ ఇంటికి ఏమవుతారు అన్నది పక్కన పెడితే నీకు మాత్రం పుట్టింటి వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో మనమే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అని అడుగుతూ ఉంటాడు. నమ్మాలా? వీళ్ళనా? మా మామయ్య ప్రాణాలు తీసిన ఒక తల్లి కడుపున పుట్టిన దాన్ని నమ్మమంటారా అని అడుగుతూ ఉంటుంది నిషి. 20 ఏళ్ళు దాటిన నలుగురిలో తలెత్తుకోనేంత మా పరువు తీసిన ఆ మహాతల్లి రక్తాన్ని నమ్మమంటున్నారా మామయ్య అని నిషి అడుగుతూ ఉంటుంది. లేదా ఒక అనామకుడిగా ఇంటికొచ్చి ఇంట్లో చేరి అందరి గురించి తెలుసుకొని ఇంటి వారసునని మా ఆయన గుర్తింపుని దొంగలించాలని చూస్తున్న ఆ మహానుభావుని నమ్మమంటున్నారా అని నిషిక నిలదీస్తూ ఉంటుంది సుధాకర్ని. చెప్పండి మామయ్య అని అడుగుతూ ఉంటుంది. చెప్పండి మామయ్య, వాళ్ళు ఏం చేశారని నమ్మాలి అని అంటూ ఉంటే
ఇక అప్పుడే దాత్రి వస్తూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి తల్లి నేరస్తురాలు, ఇప్పుడు దాని మొగుడు నేరస్తుడే అని అంటూ ఉంటే ఇంకా అది విని దాత్రి నిషిక అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాత్రి కోపంగా నిషిక నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు, ఏం తెలియాలే అని నిషిక అంటూ ఉంటే ఆ రోజు ఈరోజు తప్పని నీ బతుకు చెప్తోంది కదా అని నిషిక కోపంగా అంటూ ఉంటే ఇక జగదాత్రి అయితే చెయ్యెత్తుంది నిషికని కొట్టడానికి. వద్దు నిషి, తెలియకుండా తెలుసుకోకుండా మాట్లాడకు. ఆ రోజు ఈరోజు ఎవరికి తోచింది వాళ్ళు నిజమని నమ్మి మాత్రమే మాట్లాడారు. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అని అంటూ ఉంటే పోనీ నీకు తెలుసా అని నిషి అంటుంది. నీకు తెలుసా? తెలిస్తే నిరూపించగలవా అని నిషి అడుగుతూ ఉంటుంది. ఆనాడు మీ అమ్మ, ఈరోజు మీ భర్త జైలుకి వెళ్ళాడు, అందరి ముందు నిరూపించగలవా అని అడుగుతూ ఉంటుంది. ఇక యువరాజ్ నిరూపించే సాక్ష్యాలుంటే ఒట్టి చేతులతో కన్నీళ్ళతో ఎక్కడికి ఎందుకు వస్తుంది ఇష్క అని అంటూ ఉంటాడు. సాక్ష్యాలు తీసుకొని పోలీస్ స్టేషన్కే వెళ్ళేది కదా అని అంటూ ఉంటారు. ఒక ఆడపిల్లగా భర్తీరా వేరే ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకోవడం నీకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను దాత్రి అని అంటూ ఉంటుంది. కానీ ఇదే ఏంటి జగదాత్రి, వినడానికి కష్టంగా ఉందా? మాకైతే అనడానికి బాగానే ఉంది, కానీ మేం అన్నంత మాత్రాన అది అబద్ధమైపోదు కదా అని యువరాజ్ అంటూ ఉంటే ఇక జగదాత్రి అయితే కోపంగా చూస్తూ, అయ్యో నేను చూస్తుంటే చాలా బాధేస్తుంది, పాపం నువ్వు మోసపోయావని కూడా నమ్మలేకపోతున్నాం అని నిషిక అంటుంది. ఇక కౌశిక్ అయితే అందరూ ఆపుతారా అని కోపంగా అంటుంది. సాటి మనిషి కష్టంలో కన్నీళ్లు తొడవాల్సిన పోయి ఇలా తూటాలాంటి మాటలతో ఇంకా గాయపరచడం చాలా తప్పు అని అంటూ ఉంటుంది. మా ఆయన ఇంకా నేరస్తుడు అవ్వలేదు నిషి, జస్ట్ అనుమానితుడు మాత్రమే. నా భర్త ఏ తప్పు చేయలేదు అని తన నిజాయితీని నిరూపించుకొని అందరి ముందు మళ్ళీ తలెత్తుకునే రోజు దగ్గరలోనే ఉంది అని దాత్రి అంటుంది. ఆ రోజు మీరన్న ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను అని దాత్రి అయితే వార్నింగ్ ఇస్తుంది. నువ్వేం బాధపడకు దాత్రి, నేను ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడి కేదార్కి బెయిల్ తీసుకోమని చెప్తాను అని కౌశికి అంటే ఒక్క నిమిషం అని నిషి అంటుంది. తప్పు చేసిన వాళ్ళ వైపు నిలబడటం కూడా తప్పే అవుతుంది వదిన, అలాంటి తప్పు కౌశికి చేస్తే పర్వాలేదు, వజ్రపాటి కౌశికి తప్పు చేస్తే దానికి సమాధానం మీరు చెప్తే సరిపోదు, ఈ కుటుంబం చెప్పాల్సి వస్తుంది అని నిషి అంటుంది. మీరు నేరస్తులకి అండగా నిలబడతారేమో మాకు తెలియదు, కానీ మేం మాత్రం నిలబడం అని నిషి యువరాజ్ అంటారు. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగితే మేము ఊరుకోం అని నిషి అంటుంది. అందుకని మనలో ఒకరిని అనాథగా వదిలేస్తారా అని కౌశికి అంటే వాడు అనాథే అక్క అని యువరాజ్ అంటాడు. అనాథే అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి సుధాకర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది నువ్వు నాన్న ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు అని చెప్తూ ఉంటారు. అవునక్క, నీకు మాకంటే ఎవరు ఎక్కువ కాదని అంటావు కదా, ఇవాళ మేమే చెప్తున్నాం, నువ్వు కేదార్ వైపు నిలబడటం మాకు ఇష్టం లేదు అని కాచి కూడా అంటూ ఉంటుంది. ఇక సుధాకర్ అలా అంటారేంటి, వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు, ఇలాంటప్పుడు మనం కూడా వాళ్ళని వదిలేస్తే అన్యాయం అయిపోతారు అని చెప్తూ ఉంటాడు సుధాకర్. పర్వాలేదు మామయ్య గారు, ఆయన్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అని, మాకెవరూ సహాయం అవసరం లేదు అని దాత్రి అంటుంది. మా కోసం ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుధాకర్ కౌశికి అయితే చాలా బాధపడుతుంటే ఇక నిషి గ్యాంగ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దాత్రి అయితే నిషి అన్న మాటలన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కేదార్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. దాత్రి అయితే నాకు తెలుసు కేదార్, ఏ స్టేషన్లో అయితే న్యాయం కోసం నిలబడ్డావో, న్యాయం కోసం పోరాడావో, అదే స్టేషన్ ముందు నువ్వు ఒక ముద్దాయిగా నిలబడ్డప్పుడు నీ మొహంలో బాధ కన్నీళ్ళు ఉంటాయని నాకు తెలుసు కేదార్ అని దాత్రి బాధపడుతూ ఉంటుంది. దించిన తల ఎత్తేలా చూపిన వేలు ఇక అనిచేలా అందరికీ నీ నిజాయితీ నిరూపిస్తాను కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, అప్పటిదాకా ధైర్యంగా ఉండు అని దాత్రి అనుకుంటూ ఉంటుంది కేదార్ గురించి. ఇక ఇన్స్పెక్టర్ అయితే కేదార్ని, ఎక్కడి కేదార్, నీ భార్య నీ సతీమణి ద గ్రేట్ జగదాత్రి గారు వస్తారు కదా, వెయిట్ చేద్దాం అని ఇక ఇన్స్పెక్టర్ క్లాప్స్ కొడుతూ చెప్తూ ఉంటే కేదార్ అయితే నువ్వు నేను ఇలా ఎంతసేపు వెయిట్ చేసినా తను రాదు కానీ పద వెళ్దాం అంటూ ఉంటాడు. తుఫాన్ వచ్చే ముందు, అడవిలో సింహం వేటకు వెళ్లే ముందు, నా భార్య వచ్చే ముందు చాలా సంకేతాలు వస్తాయి ఆఫీసర్, అది మీకు చెప్పిన అర్థం కాదు అని ఇన్స్పెక్టర్తో అంటూ ఉంటాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాక కూడా నీ ధైర్యం ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు. జాగ్రత్త జగదాత్రి అని చెప్తూ ఉంటాడు.
నా ధైర్యం పేరు నీ భయం పేరు జగదాత్రి అని ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటాడు. నేరస్తుల్లా తీసుకొచ్చావని నువ్వు అనుకుంటున్నావు, దొరలాగా నన్ను నా భార్య ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది అని ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటాడు. పెళ్ళం వచ్చి నిన్ను కాపాడుతుంది అంటుంటున్నావు, సిగ్గులేదా అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ వేలు పట్టుకొని ప్రపంచాన్ని చూసినప్పుడు లేని సిగ్గు, భయం వేయగానే అమ్మ చెయ్యి పట్టుకున్న లేని సిగ్గు, ఇప్పుడు నా ధైర్యం నా భార్య అవడంలో ఎందుకు సిగ్గుపడాలి సార్? నేను చాలా గర్వపడతాను కూడా అలాంటి భార్య నాకు దొరికినందుకు. నా గురించి పక్కన పెట్టి మిమ్మల్ని చూసి మీరు జాలిపడండి. ఎలాగూ కాసేపట్లో నా భార్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంది అని కేదార్ అయితే చాలా ధైర్యంగా చెప్తే, కానిస్టేబుల్ అతన్ని తీసుకెళ్ళండి అని ఇన్స్పెక్టర్ అనగానే అతన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ వస్తుంది. జై హింద్ సార్ అంటూ ఉంటాడు. ఇక సాధు నాయక్ ఫోన్ చేసి, చూడు శ్రీనివాస్, నేరానికి కేదార్ అనుమానితుడు కానీ నేరం చేశాడని రుజువలేదు. నువ్వు ఇంట్రాకేషన్ పేరుతో చేయి చేసుకుంటే. తెలుసు సార్, పెద్ద కుటుంబంతో పరిచయాలున్నాయి. ఇక రేపు పొద్దున సరికి పేపర్లో వస్తుంది అంటూ ఉంటాడు. అవన్నీ నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అని ఇన్స్పెక్టర్ కేదార్ వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. సార్తో రేపు పొద్దున కల్లా నేరం చేస్తాడని ఒప్పించే బాధ్యత నాది అంటూ ఉంటాడు. కేదారే నిజం ఒప్పేసుకున్నాక ఇక ఏ పేపర్ వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తారు అంటూ ఉంటాడు. శ్రీనివాస్ కేదార్ ఒంటిపైన చెయ్యి పడుకుంటా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకో అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే హలో నాకు వినపడలేదు సార్ అంటూ ఫోన్ దూరంగా పెట్టి చెప్తూ ఉంటాడు. మళ్ళీ కాల్ చేస్తాను సార్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇవాళ నా చేతి నుంచి వీడిని ఎవరూ కాపాడలేరు అనుకుంటూ ఇక ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక దాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి కేదార్ భార్య జగదాత్రి గారు అంటూ ఉంటే కేదార్ అయితే చాలా కోపంగా ఇక ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక నేను ఒకసారి కేదార్ని కలవాలి అంటూ ఉంటే, మీ ఆయన గెస్ట్ హౌస్లో లేడు, మీరు వచ్చి కలిసి వెళ్ళిపోవడానికి అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ప్లీజ్ సార్, మా ఆయనకి భోజనం తీసుకొస్తున్నాను, కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది దాత్రి. స్టేషన్లో కొట్టి కూల్ ప్లీజ్ అంటే, ఎలా మేడం జగదాత్రి గారు అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్గా. ప్లీజ్ సార్, ఇది కరెక్ట్ కాదు అంటే, ఇదే కరెక్ట్ అంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు స్టేషన్కి తీసుకొచ్చే ఫుడ్లో పాయిజన్ ఉంటే వాడు నా స్టేషన్లో చేస్తే నాకు తలనొప్పి, అలాంటివి చేయడం కుదరదు. అది కాదు అంటూ ఉంటే, అందరికైతేలాగే నీ భర్త కూడా భోజనం పెడతారు అంటూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ చేసేస్తాడు. జగదాత్రి అయితే హలో అంటూ ఉన్న ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. దాత్రి అయితే మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. దాత్రి అయితే కేదార్కి ఎలా ఫుడ్ పెట్టాలో, వాడి గట్టి తిన్న బుద్ధిని ఎలా సరిచేయాలో నాకు తెలుసు అనుకుంటూ ఇక స్టేషన్కి బయలుదేరడానికి వెళ్తూ ఉంటే, ఇదంతా చూసిన యువరాజ్, నాకు తెలుసు ఆ ఎస్ఐ ఏం చేసినా ఈ మొండి జగదాత్రిని ఈ అన్నం పెట్టకుండా ఆపలేడు. ఇప్పుడు తీసుకెళ్లే అన్నంలో విషం కలిపేస్తే నా చేతికి మట్టి అంటుకుంటా ఆ కేదార్ గాడి విరరైపోతుంది అనుకుంటూ ఉంటాడు యువరాజ్. వాడికి విషం ఇచ్చి చంపినందుకు జగదాత్రిని తీసి జైల్లో వేస్తాడు, ఒకే దెబ్బకి 2 పిట్టలు అనుకుంటూ ఉంటాడు ఇక యువరాజ్. రే కేదార్, నువ్వు జగదాత్రి ఎంత ఎక్సిపడ్డారా? నన్నే బ్లాక్మెయిల్ చేసి ఇంట్లోకి వస్తారా? నా స్థానంకి యువరాజ్ కుర్చీలో కూర్చోవడానికి ఆశపడ్డావు కదరా? నా సామ్రాజ్యంలో నీకంటూ 6 అడుగులు ఇస్తున్నా, అదే నేను నీకు ఇస్తున్న వాట అనుకుంటూ ఇక ఫోన్ చూసుకుంటూ ఇక ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మీ ఎస్ఐ అరెస్ట్ చేసిన కేదార్కి ఇప్పుడు మీరు భోజనం పెట్టకండి, జగదాత్రి భోజనం తీసుకొస్తుంది, ఆ భోజనం ఏదో ఒకటి చేసి కేదార్ దీన్ని ఎలా చేయండి అంటూ ఉంటాడు. మీ ఎస్ఐతో అయ్యే పని అయితే మీ ఎస్ఐకే ఫోన్ చేసేవాడిని కదా, కేదార్కి తెచ్చే అన్నంలో నేను విషం కలుపుతున్నాను, వాడు ఈ స్టేషన్లోనే చావాలి అంటూ ఉంటాడు. సార్, స్టేషన్లో మర్డరా అని ఇక కానిస్టేబుల్ భయపడుతూ, దొరికితే నా జీవితం తలకిందలవుతుంది సార్ అని భయపడుతూ ఉంటాడు. అంతా నేను చూసుకుంటాను, జగదాత్రి తెచ్చే ఫుడ్లో కేదార్ తినేలా చేయి అని చెప్తూ ఉంటాడు. సరే అని ఆ కానిస్టేబుల్కి ఇక్కడ ఫోన్ పెట్టేస్తాడు. ఇక కానిస్టేబుల్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ని పిలిచి, రాత్రికి ఇంట్రాగేషన్ సెల్ రెడీ చేయి, మన ఎక్విప్మెంట్స్ మొత్తం రెడీ చేయి, ఏ ఒక్కటి మిస్ అయినా చూసి తెప్పించు అంటూ కేదార్ వైపే చూస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత అన్నింటికీ అవసరపడింది అంటూ ఉంటాడు. కేదార్ రెడీగా ఉండు, రాత్రికి భోజనం పెట్టి 3rd డిగ్రీ స్టార్ట్ చేద్దాం సరేనా అంటూ